ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను. వేదనతో పిల్లలను కందువు. నీ భర్త ఎడ్ల నీకు వాంఛ కలుగును. అతడు నిన్ను ఏలునని చెప్పెను. స్త్రీకి దేవుడిచ్చిన ఈ తీర్పు ఆమె కుటుంబ బాధ్యతలను, సంబంధాలను సూచిస్తుంది. పాపం వల్ల జీవనంలో మార్పు వచ్చింది. ప్రయాస, వేదన అనేది కేవలం శారీరకమైనది మాత్రమే కాదు, అది మనసులోని భారంను కూడా సూచిస్తుంది. భార్యాభర్తల సంబంధాల్లో పాపం వల్ల ఒక విధమైన సంఘర్షణ ఏర్పడింది. నేడు చాలా గృహాల్లో అశాంతికి కారణం అదే. ఒకరిపై ఒకరికి అధికారం చెలాయించాలనే కోరిక లేదా సరైన అవగాహన లేకపోవడం వల్ల కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి. అయితే క్రీస్తులో మనం తిరిగి సంపూర్ణమైన ఐక్యతను పొందవచ్చు. హెఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 24, 25 వచనాలు చూస్తే, సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడు. ఈ వాక్యంలో ఉన్నట్టుగా క్రీస్తు సంఘాన్ని ప్రేమించినట్లుగా భర్త భార్యను ప్రేమించినప్పుడు, భార్య భర్తను ప్రేమించినప్పుడు ఆ గర్భవేదన, ఆ ప్రయాస దైవికమైన ఆశీర్వాదంగా మారుతుంది. ఆదికాండము 3వ అధ్యాయము 17వ వచనము.